హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య శాస్త్ర సిద్ధాంతి, శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే హరి ఓం శివ. ఎలా ఉన్నారు? సూపర్ అన్న. సార్, మరి జగన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ మరి ఎప్పుడెప్పుడా అని మళ్ళీ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, ఈ ఇయర్ ఇలా అయింది, కనీసం 2029 ఆ సంవత్సరానికైనా ఈయన సీఎం అవుతారా లేదా అని కూడా అడుగుతున్నారు. మన ఛానల్కి కాల్స్ కూడా వస్తున్నాయి. మరి మీరేమంటారు? అంటే ఆయన జాతకం ఉంది మన దగ్గర. సో అట్లీస్ట్ 2029 టైంకైనా ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎప్పుడు కూడా నేను జాతక విశ్లేషణ చేసేప్పుడు మరీ చెప్తాను, మనం ఒక 1-2 ఇయర్స్ వరకు మాత్రమే జాతక విశ్లేషణ చేయాలి. అంతకు మించి మనం ఏదో 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు 2029 ఎలక్షన్లే అనుకుందాం. ఈయన ఏ పొజిషన్లో పోటీ చేస్తున్నాడు, ప్రత్యర్థి ఎవరు, ప్రత్యర్థులు ఎవరు, లేదా ప్రత్యర్థి ఎవరు ప్రత్యర్థులు ఎవరు అని తెలుసుకున్న తర్వాత కదా మనం విశ్లేషణ చేయాల్సింది. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే. బట్ కానీ చాలా కాల్స్, చాలా మెసేజెస్, మా జగనన్న మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా గురుగారు చెప్పండి ప్లీజ్ అని మరీ ఇన్సిస్ట్ చేస్తున్న బట్టి నేను ఇప్పుడు చేసే విశ్లేషణ, ఆయనకి యోగం 2029లో యోగం ఉందా లేదా అంతవరకే. ఓకే, యోగం లేదు అంటే లేదు, యోగం ఉంది అంటే కనుక అప్పుడు 2029లో ఆయనకి ప్రత్యర్థులుగా ఎవరెవరు ఉంటున్నారు అనే దాన్ని చూసిన తర్వాత ఆయన గెలుపు ఓటముల్ని మనం డిసైడ్ చేస్తాం. ఓకే, జాతకాన్ని ఇదే విధంగా చూడాలి. అంతేగాని 2029 ఇప్పుడే 2034 ఇప్పుడే మనం శాస్త్రం ప్రకారం చెప్పలేము. ఆయనకి 2029లో గోచార బలాన్ని బట్టి కానీ ఆయన యొక్క జన్మజాతకంలో గోచారాన్ని చూసుకొని మనం ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా ఉంది అని, యోగం ఉందా లేదా అనేది ఒకసారి మనం మాట్లాడదాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే, ప్రజెంట్ అంటే మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 9 నెలల పాటు ఆయనకి చాలా ప్రాబ్లమాటిక్ పీరియడ్ అని చెప్పాం. బంధన యోగం ఉందని చెప్పాం. అంటే జైలుకి వెళ్ళే ఛాన్స్ కానీ, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కానీ, అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ కానీ ఉందని చెప్పాం. ఓకే, అది ఒకటి చాలా ఇంపార్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ, వాళ్ళ యొక్క ఫాలోయర్స్ కానీ ఆయనకి గురు బలం పెరిగేలాగా చేసుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన. నెక్స్ట్ 2025లో అంటే ఈ గండం కనుక ఆయన గట్టెక్కితే 2025లో రాజకీయంగా కొంచెం మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ గండం గట్టెక్కితేనే మరి చెప్తున్నా. ఓకే, 2029లో వచ్చేప్పటికి 2029లో ఓకే ఈయనకి సీఎంకి సంబంధించిన యోగకారం అంటే అధికారాన్ని చేపట్టే యోగకారకాలు పెద్దగా కనిపించట్లా. ఓకే, కాబట్టి అంటే యోగం ఉంటే మనం 2029లో ఆయన ప్రత్యర్థులు ఎవరు, ఆయనకి గెలుపోవటంలో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం బేరీజ్ వేయచ్చు. బట్ 2029లో ఈయన యొక్క జన్మకుండలి గోచారాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి యోగకారకాలు, అద్భుతమైన యోగకారకాలు ఏమీ లేవు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ 9 months మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ పీరియడ్ ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ 9 months చాలా గడ్డు పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన గురుబలం పెంచుకోవాలి. ఎంత గురుబలం పెంచుకుంటే ఈ 9 months
పీరియడ్ని, ఈ ప్రాబ్లమాటిక్ పీరియడ్ని ఆయన కనుక దాటగలిగితే నెక్స్ట్ ఇయర్ పార్టీని బలోపేతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 2029లో మళ్ళీ తిరిగి సీఎం అయ్యే అంటే యోగం ఇక్కడ ఆ యోగం అనేది కనిపించట్లేదు కాబట్టి యోగం లేదని చెప్పాలి. ఎస్, ఆ యోగం ఉంది అంటే అద్భుతమైన బలాలు ఉన్నాయి, గ్రహ బలాలు ఉన్నప్పుడు మనం ప్రత్యర్థులు, అప్పుడు ఎవరెవరు ప్రత్యర్థులు ఉంటున్నారో వాళ్ళందరి జాతకాలు చూసిన తర్వాత వాళ్ళల్లో ఎవరు గెలుస్తారు అనేది మనం నిర్ధారిస్తాం. బట్ ఈయనకి ఆ టైంకి అద్భుతమైన యోగకారకాలు ఏమీ లేవు కాబట్టి 2029లో సీఎం అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పచ్చు. గురుగారు, కానీ ఇంకో సిద్ధాంతి గారు అయితే జగన్ గారు 2029లో 2034లో అలాగే 39లో ఆయనే సీఎంగా రాబోతున్నారు అని ఆయన అయితే డిక్లేర్ కూడా చేశారు. ఓకే, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? శాస్త్రాన్ని ఎప్పుడు కూడా అట్లా చెప్పకూడదమ్మా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏదైనా సరే 1-2 ఇయర్స్ వరకు మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి, అంతవరకు మాత్రమే మనం విశ్లేషణ చేయాలి. రెండోది ఏంటంటే అసలు అప్పుడు ఆయనకి యోగకారకం ఉందా లేదా, ఉంటే ప్రత్యర్థులు ఎవరో తెలియకుండా అప్పుడు ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు బతుకుంటామో, ఎవరెవరు పోతామో ఎవరికి తెలియదు. ఓకే, అప్పుడు ప్రత్యర్థులు ఎవరో తెలియకుండా ఇప్పుడే ఆయనకి 15 సంవత్సరాల పాటు యోగకారకం, 20 సంవత్సరాల పాటు యోగకారకం అంటే అది రాంగ్. అది జ్యోతిష విశ్లేషణ అవ్వదు, అది రాజకీయ విశ్లేషణగా అదేంటి ఒక నాయకుడి మీద అభిమానంతో చెప్పినట్టుగా ఉంది, కానీ జ్యోతిష విశ్లేషణ అని అవ్వదు.